నమస్కారం. ఆర్టీవీ ప్రేక్షకులకి హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ చాలా కలర్‌ఫుల్‌గా, చాలా ఎంజాయ్‌ఫుల్‌గా పిల్లలందరూ గూడా ఆడుకుంటుంటారు. అయితే ఇదొక హిందూ సనాతన ధర్మంలో చాలా ఇష్టమైనటువంటి పండుగని చెప్పొచ్చు. హోలీ పండుగ విశేషాలతో పాటు రీసెంట్‌గా జరిగినటువంటి శంభో స్వయంభో కార్యక్రమం గురించి గూడా మనం ఈరోజు మాట్లాడదాం. మహాశివరాత్రి సందర్భంగా జరిగినటువంటి శంభో స్వయంభో కార్యక్రమం ఎంతోమంది భక్తులకి చాలా ఇష్టపూర్వకంగా ఆ రోజు జాగారం అంతా కూడా జరిగింది. ఆ యొక్క విశేషాలు కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే శ్రీ చాముండేశ్వరి అమ్మవారి అనుగ్రహ పీఠాధిపతులు, అమ్మవారి ఉపాసకులు శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి గురువు గారు ఉన్నారు. మరి మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ముందుగా ఈ హోలీ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా ఆర్టీవీ ప్రేక్షకుల తరపు నుంచి, అలాగే మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి. చాలా సంతోషమ్మా. అందరికీ కూడా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా హోలీ పర్వదిన శుభాకాంక్షలు. ఈ హోలీ పండుగ రంగులమయం. మనం ముఖం మీద రంగులు జల్లుకోవడంతో పాటుగా దాన్ని శుద్ధి చేసుకునే క్రమంలో హృదయంలో ఉన్నటువంటి రంగులను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం చాలా ప్రశాంతమైనటువంటి శక్తిని పొందడానికి ఈ రంగుల యొక్క ప్రత్యేకత, అలాగే వాటి ప్రభావం మన మనసుపై, హృదయంపై పనిచేస్తుంది. అలాగే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అగ్ని కీలల్లో ఉంచినప్పుడు అతను రక్షింపబడతాడు. ఆ సందర్భంలో ఈ హోలీ అనేది. అలాగే శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క అష్టగోపికలతో ఆ యొక్క హోలీ ఆడినట్లుగాను, అలాగే కామదహనం అంటాం. అంటే ఈ పురాణాలలో చాలా సందర్భాల్లో హోలీ ఉంటుంది అనమాట. దీంట్లో కామదహనముగా మన్మధుడిని భస్మీపట్లం చేసినటువంటి స్థితి, అక్కడి నుంచి పునర్జీవనమైన స్థితి నుంచి మనకి కామ, క్రోధ, లోభమోహ, మదమాశ్చర్యాలను దహించే శక్తిని ఈ కామదహనంలో మనం చూసుకుంటాం అనమాట. సో ఈ హోలీలో ఏంటంటే పెద్దవాడు, చిన్నవాడు, ధనికుడు, పేద అనే తారతమ్యం లేకుండా ఆ రంగులు పులుముకోవటం వల్ల ఎవరు గుర్తుపట్టలేము కదా. సో అందరూ ఒకటే అనమాట. పనివాడు, యజమాని, తల్లి, తండ్రి, బిడ్డలు, స్నేహితులు, శత్రువులు, మిత్రులు, అందరూ కూడా కలిసిపోయే ఒక కమ్యూనిటీ, అద్భుతమైనటువంటి ఆనందోత్సాహాలతో వాడుకునేది. అలాగే కొత్త పరిచయాలను చేసుకునే ఒక అద్భుతమైనటువంటి కేళి ఈ యొక్క హోలీ. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి హోలీ పర్వదినం రోజు అన్ఎక్స్పెక్టెడ్గా నేను కూడా ఈ స్టూడియోకి రావడం వల్ల ఈ ప్రోగ్రాంలో మనం పాలు పంచుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా హోలీ పర్వదిన శుభాకాంక్షలు. ఇలాగే మనందరం కూడా చక్కగా కలిసిమెలిసి ఈ రంగులమయంలో, ఈ జగత్తులో మనం ఈ రంగులను ఆస్వాదిస్తూ మనం చక్కగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. శుభం భవతు మే సదాశివం. థ్యాంక్ యూ గురుగారు. అయితే ఇక విషయానికి వస్తే శంభో స్వయంభో కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. మీకు ముందుగా అభినందనలు. అనుకున్నంత స్థాయికి మించి ఆ కార్యక్రమం జరగడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మీరు చెప్పండి గురుగారు, మీకు ఎలా అనిపించింది అసలు? ఇదంతా నాకు అమ్మవారు స్వప్న దర్శనంలో చూపిస్తారు తల్లి. మనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఇలా అంతా నా గైడెన్స్ అదొక ఎపిసోడ్ లాగా జరుగుతూ ఉంటుంది అన్నమాట కొంతకాలం. అదే అయిపోయిన తర్వాత దాన్ని నేను కార్యరూపం దాల్చడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా అనేక విశేషాలతో కూడిన హోమాలు కానీ, అభిషేకాలు కానీ మేము చేస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమంలోనే మనకి పంచభూతాలు ఆందోళన చెందుతున్నాయి, పర్యావరణం ఆందోళన చెందుతుంది, విశ్వం శాంతిగా లేదు, చాలా ఇబ్బందులు గురి అవుతుంది, ప్రపంచ వినాశనానికి దగ్గరగా బాటలు వేస్తున్నారు మన వాళ్ళు, యుద్ధాలు జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా నేను అంతకుముందు వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో కూడా ముందు కూడా చెప్పాను. ఆ ప్రోగ్రాంలో దానికోసమే మనం పంచభూత శాంతి కోసం పంచభూత అభిషేకాలు చేయడం జరిగింది. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం వాటిని అంకితం చేయబడింది. అలాగే లాస్ట్ ఇయర్ నుంచి మనం చేసిన శివరాత్రి వరకు చేసినటువంటి అఖండ నామ సంకీర్తన, ఓం నమ శివాయ పంచాక్షరి మన ప్రపంచవ్యాప్తంగా మన భక్తులు ఎవరైతే ఏదైతే చేశారో అదంతా ఆ రోజు మనం స్వామివారికి తర్పణల రూపంలో అంకితం చేసి విశ్వశాంతి కోసం, మానవ మనుగడ కోసం, ప్రపంచ దేశాలన్నీ సుభిక్షంగా ఉండాలని మనం సర్వే సుజన సుఖినో భవంతు అంటూ చేయటం జరిగింది. ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రక్షాళన జరుగుతుంది. కొన్ని దేశాలు ప్రక్షాళన జరుగుతాయి కూడా.
అయితే మన దేశం చూసారా ఇప్పుడు అవును. నేను అదే అడుగుదాం అనుకున్నా. మొత్తం వరల్డ్ మొత్తం గూడా యుద్ధాలు, బాంబులు పేలుల్లో చాలా గందరగోళంగా ఉంటే, మన ఇండియా ఒక్కటి హోలీ హోలీ సెలబ్రేషన్‌లో చాలా సెలబ్రేషన్లో సంతోషంగా అద్భుతంగా ఉన్నాం. అవును. ఎక్కడ కూడా మనకి ఎటువంటి భయం లేదు. అవును. అది నిజంగా పంచభూత రక్షణలో మనం ఉన్నాము. ఇదొక దైవికమైనటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. అయితే మన వాళ్ళు కూడా క్షమాగుణం ఎక్కువ కాబట్టి కొద్దిగా నిర్లిప్తంగా ఉన్నా, నిర్లక్ష్యంగా లేకపోయినా ప్రపంచ దేశాల్లో మన సత్తా ఏంటో మనం ఇప్పటికే నిరూపించుకోవడం జరిగింది. అలాగే త్వరలో కూడా ఇంకా ఇంకా గొప్ప గొప్ప యుద్ధాలు కూడా జరుగుతాయి. అంటే అతి దారుణమైనటువంటివి. సో వీటన్నిటిని నేను ముందే పరాభవనామ సంవత్సరం అవును. ఇది ముందుగా పాకిస్తాన్కి జరగబోతుంది పరాభవం అనేది. అవునా? సో ఇట్లా ప్రతి దేశానికి ఇరాక్, ఇరాన్ దేశాలకే అన్ని కాకుండా దేశాలకి కూడా హ్మ్. ఇది యాక్చువల్గా మనం చూసేదే భౌగోళిక విధానాలతో చూసినప్పుడే ఈ యొక్క దేశాల్లో కూడా పరాభవనామ సంవత్సరం. హ్మ్. ఈ సంవత్సరం వాళ్ళందరికీ క్షేమం అవుతారనే దానికి నిదర్శనాలు ఇప్పుడు జరుగుతూ ఉన్న హ్మ్. జరుగుతూనే ఉన్న హ్మ్. యుద్ధాలు అన్నమాట. హ్మ్. కాబట్టి అలాగే మన యొక్క కుటుంబ వాతావరణంలో యుద్ధాలు ఉంటాయి. మళ్ళీ మన కుటుంబ వ్యవస్థలో యుద్ధాలు ఉంటాయి. మన కుటుంబ వ్యవస్థలో అలాగే భార్యాభర్తలు, తల్లి కొడుకు, తండ్రి కొడుకు, అక్క చెల్లెలు, తమ్ముడు అన్నయ్య, ఇట్లా అందరిలోనూ ఒక రకమైనటువంటి భావం, ఆ పరాభవం అనే భావం ప్రతి ఒక్కళ్ళలోనూ రావడానికి, మొలకెత్తడానికి, అది అనుభవించడానికి దగ్గరగా ఉన్న సమయం అన్నమాట. హ్మ్. అందుకోసమే మనం ఈ యొక్క మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం ఆయా ఉగాదిని బట్టి మన శివరాత్రి యొక్క అనుష్ఠాన ప్రక్రియ చేసుకున్నట్లయితే ఉగాదికి నుంచి జరగబోయే సమస్యలని మనం ముందుగానే అడ్డుకోవచ్చు అన్నమాట. హ్మ్. సో నేను కూడా చెప్పాను, ఇప్పుడు దీంట్లో కూడా పరాభవం ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఏదో విధంగా ఫేస్ చేస్తాం. హ్మ్. ఇప్పుడు మన ప్రోగ్రాంలో కూడా మేము పరాభవంలో మాకు కూడా ఏదైనా ఫేస్ అవ్వచ్చేమో, ఇంత చేస్తున్నాం కదా అని. అన్నారు ఏంటంటే పరాభవ నవ సంవత్సరంలో ఎక్కువగా పీఠాధిపతులు, గురువుగారులు వీళ్ళకి ఎక్కువగా అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అది నిజమేనా? ఉండొచ్చమ్మా, ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు మన ప్రోగ్రామే చేసాము, మనం అందరినీ ఉచితంగా ఆహ్వానించాము, ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి అవును. తీసుకోలేదు. ఇది చాలా మందికి అసలు ఒక అదృష్టం దక్కితే తప్ప ఇలాంటి అది కార్యక్రమాలు చేసాం. కానీ పాల్గొనడానికి ఛాన్స్ బుక్ మై ఉండదు. షోలో ఆ. మన పేరు చెప్పి ఎవరో టికెట్స్ అమ్మేశారు. అది ఆ రోజు నేను అదే అడుగుదాం అనుకున్నా. అలా ఎలా అసలు ఒకరు మీ పేరు దాని చెప్పి మీద ఒక- మేము పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఉమ్, ఇదే ఒక పరాభవమేగా. అది కూడా ఇప్పుడు పరాభవం. మమ్మల్ని బ్లేమ్ చేయడానికి వేరే వాళ్ళు ఎవరో వచ్చేసారు, ఈ ప్రోగ్రాం ఆపడానికి కుట్ర పన్నారు, ఉమ్, చాలా జరిగాయి ఇక్కడ ప్రోగ్రాంలో. అయినా కూడా వాటన్నిటిని ఎదుర్కొని అమ్మవారి దయ వల్ల పంచభూతాలు మనతో ఉండి చక్కగా ఈ ప్రోగ్రాం నడిపించాయి. ఉమ్. కాబట్టి ఇలా ప్రతి వాళ్ళ విధానాల్లో ప్రతి చోట ప్రతి సబ్జెక్ట్లోనూ ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం దాని పని అది చేస్తుంది. అవును. అంటే నాన్ స్టాప్గా సాయంత్రం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా ఎక్కడ విరామం లేకుండా ఎటువంటి ఆ, అంతరాయం లేకుండా జరగడం అనేది చాలా గొప్ప విషయం. అవును. దాన్ని అంటే మీరు అంత సక్సెస్ఫుల్గా దాన్ని కార్యక్రమాన్ని నడిపించడానికి అమ్మవారే కాకుండా మీరు ఇంతకుముందు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేశారా, మొదటిసారా అనేది కూడా మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అవునమ్మా, మనం ప్రతి సంవత్సరం మేము చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ మన పీఠానిలో అది తెల్లవారుజాము బ్రహ్మీకాల ముహూర్త సమయంలో మనం అభిషేకం చేస్తున్నప్పుడు భైరవుడికి అభిషేకం చేయమని చెప్పి స్వామివారి ఆజ్ఞ అయితే వెంటనే, అంటే మా దగ్గర అన్ని ఉంటాయన్నమాట. ఏ శాలగ్రామం ఉన్నా సరే, ఇప్పుడు శివుడు, విష్ణువు ఎవరు ముందు అన్నా కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంటుంది. ఎందుకంటే శివలింగ శాలగ్రామాలు ఉన్నాయి కొన్ని వేల మిలియన్ ఇయర్స్ ఎగో. అది కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. ఈ 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాలు ఇట్లా కాదు సబ్జెక్ట్. మిలియన్ ఇయర్స్ ఎగో, లక్షల సంవత్సరాల వయసు కలిగిన శాలగ్రామాలు నా దగ్గర అత్యద్భుతమైనవి. ప్రపంచంలో మరి ఎక్కడా మీరు చూడలేని శాలగ్రామాలు, కొన్ని వేలాది శాలగ్రామాలకు మనం ఇక్కడ అభిషేకం చేసాం కదా. వాటిల్లో అలాంటిది భైరవ శాలగ్రామానికి అభిషేకం చేయమంటంతో మేము అక్కడ రక్తాక్షమంతో చేయటం జరిగింది. అంటే పసుపు కుంకుమలతో కలిపిన రక్తవర్ణంతో, అదే రక్తంగా భావించి తాగవయ్యా అని చెప్పి భైరవుడికి, అది కాలభైరవుడికి చేస్తున్నప్పుడు ఒక కాలభైరవుడు వచ్చాడు. అంటే లైవ్ కుక్క వచ్చి మన యొక్క పీఠానికి ముందుగా అలా 2 కాళ్ళు పెట్టి నుంచొని ఉందన్నమాట. చూడంగానే ఆశ్చర్యం వేసింది. అది ఎప్పుడు 4:30, 5 4:30 టైంలో, సాయంత్రం పూట, ఎర్లీ మార్నింగ్ ఆ కుక్క వచ్చి అక్కడ నుంచుని ఉందన్నమాట. చూడంగానే భైరవుడికి నమస్కారం చేయన్నాను, వెంటనే నమస్కారం చేసింది. అలా 5 సార్లు చేసింది నమస్కారం. నమస్తే చేయమని. అసలు ఎప్పుడు కూడా తనకి మీకు సంబంధమే లేదు. అసలు అదే ఫస్ట్ టైం నేను చూడటం, అదే ఫస్ట్ టైం అనమాట. కానీ విన్నది
అది విని చక్కగా చేసింది. అది నేను మీకు పంపిస్తాను మా క్లిప్పింగ్, మీరు అది కూడా చూపించండి. అది ఒక అద్భుతమైంది. నా మహర్షి ఛానల్లో కూడా వీడియోస్లోకి వెళ్తే అది కనబడుతుంది, లైవ్లో మనం పెట్టడం జరిగింది దాన్ని. ఓకే. అలా భైరవుడి ఇన్స్పిరేషన్తో తర్వాత మొత్తం అలా మనం ప్రతి సంవత్సరం పొద్దున సాయంత్రం 6 నుంచి మార్నింగ్ 8 వరకు కూడా అభిషేకాలు చేస్తాం. అహోరాత్ర అభిషేకాలు అంటారు వాటిని. అంటే రాత్రి అంతా కూడా కంటిన్యూగా జరుగుతున్న అభిషేకాలను. అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇక్కడ వరకే కాదు, మనం ఇంకా ఎక్కువ మంది భక్తులకి ఈ ప్రోగ్రామ్ని అందజేద్దాం, అన్ని సాలగ్రామాలను దర్శనం చేపిద్దాం అనే కాన్సెప్ట్తో అప్పుడు రాబోతున్న ఉగాది యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో దాని ప్రకారంగా మళ్ళీ నేను కైతలాపూర్ గ్రౌండ్స్లో చేయడం జరిగింది. కుకట్పల్లిలో అక్కడ కూడా వేలాది మంది రావటం జరిగింది. అక్కడ నెక్స్ట్ క్లౌడ్ ఎక్కువ అయిపోతుంది అనే కొంతమంది సజెస్ట్ చేయడంతో మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మాకు సిగ్నల్ రావటం, వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు. చక్కగా మనకి ఎన్టీఆర్ స్టేడియం ఇచ్చారు. అక్కడ మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలా సో ఇది గవర్నమెంట్ సహకారంతో కూడా మనం ముందుకెళ్ళాం, ఇది కమర్షియల్ అయితే కాదు. కమర్షియల్ కాదు. ఓకే. ప్రోగ్రామ్ లో అందరూ సహకరించారు నాకు. ఎక్కడ కూడా అంటే చాలా 15 days లో డిజైన్ చేసాం టైం. అయితే ఇంకొకటి ఈ కార్యక్రమంలో శంభో స్వయంభో కార్యక్రమంలో నాకు ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటంటే, ఆ గంగా జలం ఏదైతే ఆకాశ వీధులలో వెళ్ళి ఆ అమృత చుక్కలు మీద పడితే ఎంత సంతోషంగా ఉంటాయో, మీరు డిజైన్ చేసినటువంటి ఆ గంగా జలం మా మీద సంప్రోక్షణ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులు అయితే నిజంగా పులకరించిపోయారు గురుగారు. అది ఎలా మీకు ఆలోచన వచ్చింది అసలు? అదే చెప్పా కదా, అమ్మవారు నాకు ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ ఎందుకు వచ్చిందంటే ఆలోచన, లాస్ట్ ఇయర్ ప్రయాగరాజ్ మహాకుంభ మేళ, చాలా పెద్ద కుంభమేళ, కొన్ని కోట్ల మంది వచ్చిన కుంభమేళ. అయితే చాలామంది ఆ పబ్లిసిటీతో చాలామంది వెళ్ళారు అక్కడికి. అయితే నాకు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా కుంభమేళాకి వెళ్ళలేదని హింట్ ఇచ్చింది అమ్మవారు. అయితే కుంభమేళాకి వెళ్ళకపోతే వాళ్ళందరికీ అదే జలం ఇక్కడ జల్లిస్తాను అని చెప్పి నేను వెళ్ళి అక్కడ నుంచి కుంభమేళా నుంచి క్యాన్స్ తీసుకుని వచ్చి అప్పుడు తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ ఆ రోజుతో ఎండ్, కుంభమేళా క్లోజ్ అనమాట. ఆ గడియలతో అయిపోతుంది, లింగోద్భవ సమయంతో అయిపోతుంది, ఆ వైబ్రేషన్స్ అయిపోతాయి అనమాట. సో అప్పుడు ఈ కుంభమేళాకు సంబంధించి 9:30కి మనం సంప్రోక్షణ చేసాం డ్రోన్స్ ద్వారా. చాలా అద్భుతమైన, అసలు అది మైమరిచిపోయేంత అనుభవం అనమాట. అది చాలా గొప్ప, మాటల్లో వర్ణించలేము దాన్ని, అంత అద్భుతమైన వర్ణన జరిగింది. అలా అందరూ చేస్తే తర్వాత అడిగాను, ఇది ఎందుకు చేశానంటే కుంభమేళాకు వెళ్ళలేని వాళ్ళు ఆ ప్రయాగరాజ్ నుంచి వచ్చిన ఆ త్రివేణి సంగమ జలాన్ని మీ మీద జల్లుకుంటే మీరు కూడా కుంభమేళాలో స్నానం చేసిన ఫలితం వస్తుంది, అందుకోసం మీ అందరూ కల్పిద్దామని చేశాను. ఇక్కడ ఎంతమంది కుంభమేళాకి వెళ్ళారని అడిగాను. ఎవరు వెళ్ళలేదు, ఇంక్లూడింగ్ నేను కూడా వెళ్ళలేదు. అక్కడ ఎవరు వెళ్ళలేదు. దాదాపు 10-15 చేతులు ఎత్తారు. కొన్ని వేల మంది ఉన్న సమయంలో అడిగాను నేను, దాదాపు 10,000 మంది పైన ఉన్న సమయంలో అడిగితే ఒక 5, 6, 20, 30 చేతులు కనపడ్డాయి పైకి లేచి, వాళ్ళు వెళ్ళొచ్చామని చెప్పడానికి. అన్ని వేల మందికి మనం ఆ సంరక్షణ చేసాం. ఆహా, ఎంత ధన్యమైంది మా జీవితం. వాళ్ళందరినీ స్నానం చేపించాం అక్కడ. ఆ స్నానం అనమాట అది. అలా స్ప్రింక్లింగ్ జరుగుతూ ఉంటే అసలు అందరూ మైమరిచిపోయారు. చాలా గొప్ప అనుభవం. అది మీకు తెలియదు కానీ నేను ప్రజల్లో భక్తుల మధ్యలో కూడా వెళ్ళి నేను కూడా తీసుకున్నా కదా, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా, చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అవునమ్మా, అదే మళ్ళీ నేను ఇప్పుడు తీసుకొచ్చింది హిమాలయాస్ నుంచి. హిమాలయాస్ నుండి తీసుకొచ్చి వాటిని అందరికీ జల్లటం జరిగింది. అది చాలా డీప్ హిమాలయాస్. అది కూడా మీరు విజువల్స్ టీవీలో అది మనం స్క్రీన్ మీద వేసినట్టున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను దాదాపు 93లో హిమాలయాస్ని టచ్ చేశాను ఫస్ట్ టైం. అక్కడ నుంచి ఎంతో సాధువులు, నాగా, అఘోర, పరమేశ్వరుడిని కూడా దర్శించిన స్టోరీలు చాలా ఉన్నాయన్నమాట దాంట్లో. సో అక్కడ హోమం చేసి నేను అక్కడ హోమాన్ని నిరాకరిస్తే మిలిటరీ వాళ్ళు మళ్ళీ పరమేశ్వరుడే వచ్చి ఇక హవన్ కరోజీ మేము బయటంగా అని చెప్పి ఆయన నన్ను కూర్చోబెట్టి, నా ఆఫీస్లో ఫోటో ఉంటుంది, మీరు చూసారు లేదు, హిమాలయాస్లో అక్కడ కూర్చొని హోమం చేస్తున్న ఫోటో, ధ్యానం చేస్తున్న ఫోటో ఉంటాయి. సో అవి అలా అంటే ఎన్నో అనుభవాలు అందరికి పంచాలనే ఉద్దేశంతోనే నిన్న చేసిన దాంట్లో కూడా మనం హిమాలయాస్ జలం, అది జలాన్ని అందరికి సంప్రోక్షణ చేసాం. కొన్ని వేలాది నదీ జలాలు మేము సేకరించాం.
ఈ ఈ సాలగ్రామాలు కూడా మీరు దాదాపుగా వేల సాలగ్రామాలను సేకరించారంటే అది సాధ్యం కాదు మామూలు మనుషులకైతే. మీకు ఎలా సాధ్యమైంది ఇంతకీ? అది ఆదిశంకరాచార్యులు వారి యొక్క స్ఫూర్తితో, తర్వాత వారి యొక్క అనుభవం, వారి యొక్క ప్రత్యక్ష బ్లెస్సింగ్స్ నాకు హిమాలయాల్లో. తర్వాత వారు స్వప్న దర్శనం అయ్యి పలానా చోట ఒక 3 శివలింగాలు దాచాను తెచ్చుకో అని చెప్పడం. తర్వాత అది మర్చిపోయాను. తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత అది స్ఫురణ అవ్వడం. మళ్ళీ అక్కడి నుంచి కొంచెంసేపు ధ్యానంలో కూర్చుని ఆయన గైడెన్స్తో తీస్తూ ఒక 3 శివలింగాలు నాకు దొరకటం, ఒక గణపతి సాలగ్రామం దొరకటం, అలా మొత్తం భైరవ సాలగ్రామం అని కపాల భైరవ సాలగ్రామం దొరకటం జరిగిందనమాట. ఆ 5 శివలింగాలకే ప్రత్యేకమైనటువంటి అహోరాత్రి అభిషేకాలు చేస్తానన్నమాట ప్రతిసారి. ఈ గత 2 దశాబ్దాల నుంచి జరుగుతుంది అది. వాటికి నంది సేవ అని మనం మొన్న చేసాం కదా, నందీశ్వరుడి మీద పెట్టి వాటిని ఆ పానమట్టంలో నందీశ్వరుడి మీద పెట్టిన ఆ పూజే నంది సేవే ఆ శంకరాచార్య ప్రసాదిత శివలింగాలు అనమాట. అవి సాలగ్రామ శివలింగాలు. ఎవరైనా సరే నేను గొప్ప అనుకున్న వాళ్ళకి పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనం ఇచ్చిందే శివరాత్రి. ఇప్పుడు కూడా కొంతమంది అంటున్నారు మా విష్ణువు మీ శివుడు కాదు అట్లా అన్న వాళ్ళకి నా దగ్గరికి వస్తే నేను ప్రూఫ్ ఇస్తా. ఎందుకంటే ఈ శిల కంటే ఎక్కువ డేట్లో ఉన్న ఏదైనా ఆధారం చూపించండి, చూపించలేరు. ఆ శివలింగ సాలగ్రామాన్ని కార్బన్ డేటింగ్ చేస్తే లక్షల సంవత్సరాలు వస్తుంది. లక్షల సంవత్సరాలు. శివలింగ సాలగ్రామాలు ఉంటాయి, అలాగే విష్ణు సాలగ్రామాలు, అలా 2 రకాలు కూడా. సాలగ్రామం అంటేనే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో లభించినవి. విష్ణువే సాలగ్రామంగా మారింది చరిత్ర. దాంట్లో నేను శివలింగం సాలగ్రామాన్ని సేకరించడం జరిగింది. మళ్ళీ నర్మదా నదిలో దొరికే నర్మదా బాణలింగం అది సాలగ్రామం అంటారు, కానీ అది పంచాయతనంలో ఒకటి బాణలింగం, అది లింగ ఆకృతిలో ఉంటాయి ఇవి. అవి వేరు, అది కాదు ఇప్పుడు నేను చెప్పేది. ఇది సాలగ్రామం గండకీ నదిలో లభించిన సాలగ్రామం. శివలింగ సాలగ్రామాలు 3 పైన జటాజూటం, ఆ పానమట్టం, ఆ లింగం అంతా కూడా శిల్పశాస్త్ర ప్రకారం ఎలా ఉండాలి. ఒక రాయి తీసుకొచ్చి అది ఏదో షేప్ ఉంది కదా అంటే అది సాలగ్రామం అయిపోదమ్మా. దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఉంటేనే ఆ సాలగ్రామం అది రుజువు అవుతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది మార్కెట్లో కానీ బయట ఎక్కడ కూడా ఇలాంటివి దొరుకుతున్నాయి కదా, ఇవన్నీ కూడా శిల్పులు చేసినటువంటివి కదా? కాదు. కొన్ని ఇప్పుడు ప్రజెంట్ నేను 2012 నుంచి భక్తి టీవీలో కూడా దాదాపు 19 వరకు కూడా మేము కొన్ని వేల వీడియోస్ చేశాను. అంటే లైవ్ ప్రోగ్రామ్స్లో నా ప్రోగ్రామ్స్ చూడటానికి ఆడవాళ్ళు తలస్నానాలు చేసి కూర్చునేవాళ్ళు టీవీ ముందు. వాళ్ళు చెప్పేవాళ్ళు మేము ఇట్లా చేస్తామని. సో ఆ సాలగ్రామం చూపిస్తాను అనమాట నేను. అంటే ఆ సాలగ్రామాన్ని చూడటానికి వాళ్ళు ఫ్రెష్ అయ్యి కూర్చొని అన్ని వంటలని రెడీ పూర్తి చేసుకుని కూర్చొని నమస్కారం చేసుకోవడానికి కూర్చునేవాళ్ళు. అలా ఎన్నో వాళ్ళకి జరిగినాయి దర్శనంతోనే వాళ్ళకి కొన్ని అనుభవాలు. అలా చాలామంది ముక్తినాథ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి సాలగ్రామాలు తెచ్చుకోవడంలో మా ప్రోగ్రామ్స్ ఎంతో పడ్డాయి అన్నమాట. ఎందుకంటే చాలామంది వచ్చి చెప్తారు మీ ప్రోగ్రామ్ చూసి మేము మా గ్రూప్ అంతా బస్సులో వెళ్ళామండి, సాలగ్రామాలు తెచ్చుకున్నాం. కొంతమంది తర్వాత తెచ్చుకొని ఈ సాలగ్రామం ఏంటో తెలియదు మాకు, అయితే ఒక రాయిగా మా ఇంట్లో పూజ చేస్తున్నాం, అదేంటి చెప్పండి అంటే అది హనుమత్ సాలగ్రామం. బట్ట నీళ్లు కారిపోయినాయి వాళ్ళకి. ఇన్నాళ్ళు మేము హనుమత్ సాలగ్రామం చేస్తున్నామా ఏమంటే నేను దాన్ని గంధంతో ప్రాణప్రతిష్ఠ చేస్తాను అనమాట. మీరు ఒకసారి అది కూడా వీడియో చూద్దరు కానీ ఒక శిల సాలగ్రామం దాన్ని మీరు చూస్తే అర్థం కాదు. నేను గంధంతో అలా రాసి దాన్ని చేయంగానే అది హనుమత్ సాలగ్రామంగా పడిపోతుంది. దాన్నే ప్రాణప్రతిష్ఠ అంటాం. ఏది సాలగ్రామానికి మామూలుగా చూస్తే కనబడదు అది. సాలగ్రామానికి ప్రాణప్రతిష్ఠ చేయక్కర్లేదు. ఇప్పుడు మనం ఏదన్నా గణపతి పూజ చేస్తాం, ఒక ఇత్తడి విగ్రహం, పంచలోహ విగ్రహం, వెండి విగ్రహం, బంగారు విగ్రహం పెట్టాం. ఎమ్మటే దానికి గణానంత్వా అంటూ మనం చేస్తూ ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటాం అనమాట. ఆ ప్రాణప్రతిష్ఠ చేస్తే తర్వాతే మనం దాని పూజలోకి యాక్సెప్ట్ అవుతుంది. ఆవాహనం చేయటం, పాద్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి చేస్తూ ఆ షోడశోపచార పూజ అయిపోయిన తర్వాత స్వామివారు మనకి ప్రసన్నమవుతున్నారు, ఇక అందివే అనుకుంటాం. కానీ సాలగ్రామంలో నిత్యం కొలువై ఉంటాడు విష్ణుమూర్తి. అలా కొన్ని వేల సాలగ్రామాలతో పాటుగా నా దగ్గర అనేక వందలాది వేలాది శివలింగ సాలగ్రామాలకు కూడా మనం అక్కడ అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అయితే మీరు ఇంకొక నా యొక్క యాటిట్యూడ్లో ఏంటంటే ఇక్కడ పాయింట్, శివుడికి విష్ణువుకి భేదం లేదు
అని చెప్పటమే నిన్నటి ప్రోగ్రాంలో ముఖ్య ప్రధాన ఉద్దేశం. అవును. ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మనం చెప్పుకున్నాం కూడా హరిహర దేవత మూర్తులు అనేసి కూడా అవును మన ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా. అవును అలాగే మీరు ఈ కార్యక్రమే కాకుండా ఇంకొకటి ఒక గోశాల గురించి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అవును సో మన హిందూ సనాతన ధర్మంలో గోవులకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం చెప్పక్కర్లేదు. ఈ మధ్యన వాటిని చాలా మంది నిర్లక్ష్యం చేశారు. వాటి పూజ అవన్నీ కూడా కరువయ్య అనే ఒక ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమం చేపడుతున్నారా గోశాల అవునమ్మా. గురించి? ఇప్పుడు గోవుని చూస్తుంటాము. ఒక ఎర్రగా ఉంటుంది గోవు, చెవులు ఇంత పొడుగ్గా ఉంటాయి. అది ఏ గోవు తెలియదు. గిరిరావు అంటాం. గిరిరావు, సరే, ఓకే. ఎక్కడిది తెలియదు. దాని పాలు మంచి పాలు అంట, ఓకే, అది కూడా దాంట్లో బంగారం ఉంటుంది, అది తెలియదు. ఇలా కొంతవరకే నాలెడ్జ్తో మనం ఉన్నాం అనమాట గోవుల విషయంలో. ఒంగోలు గిత్త ఒకటి మనకు బాగా తెలుస్తుంది. అలా గిరిరావు అంటే అది గుజరాత్కి సంబంధించింది. దేవుడి మన తెలంగాణకు సంబంధించి ఒంగోలు గిత్త, ఒంగోలు నంది, ఇవన్నీ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రత్యేకమైనటు. పొంగనూరు చాలా మినియేచర్ చిన్నవి కూడా అందంగా ఉంటాయి. ఇప్పుడు అలా ఒక ఆవుని మనం చూసి ఈ ఆవుని మనం పెంచుకోవాలి అనే ఒక థాట్ని మనం కలిగించడం కోసం అది భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి తెచ్చిన ప్రత్యేకమైన ఆవుల్ని అక్కడ మనం ఎగ్జిబిట్ చేయాలని మేము సంకల్పం చేసాం. అలా కొన్ని ఆవులను అయితే మనం సేకరించడం జరిగింది. తర్వాత దీన్ని కూడా చాలామంది ఇంప్లిమెంట్ కూడా చేశారు ఈ నా యొక్క థాట్ని. చాలా సంతోషం. అయితే ఇక్కడ మనం విషయం ఏంటంటే గోవులు అంతరించిపోతున్నాయి. గోవులు ఎప్పుడైతే అంతరించిపోతాయో భూమికి వినాశనం తప్పదు. గోవులు అంతరించిపోవడానికి మానవాళి తప్పిదం ఎక్కువ ఉందంటారా? మరి లేకపోతే మానవాళి తప్పిదమే కదా తల్లి. మానవాళి అమ్మేస్తున్నారు, కబేళాకు తరలిస్తున్నారు, మాంసం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. భారతదేశం అంతకుముందు 50 నెంబర్లోనే ఎక్కడ ఉండేది. ఇప్పుడు 2వ స్థానంలోనూ 4వ స్థానం 5వ స్థానంకి వచ్చింది. 1వ స్థానం రావడానికి ఉర్రూతులుగుతుంది. అవును. ఎందుకు అంటే మన నిర్లక్ష్యం, డబ్బు, పదవి, అధికారం, ఇవన్నీ కూడా తోడై ఉన్నాయి దాంతో. సో ఆవుని ఎప్పుడైతే మనం కోల్పోతామో భూమి బ్యాలెన్సింగ్ తప్పిపోతుంది నా రీసెర్చ్ ప్రకారం. ఇది దయచేసి సైంటిస్టులు కూడా మీరు ట్రై చేయండి కావాలంటే. ఆవు యొక్క గిట్టలు భూమి యొక్క వైబ్రేషన్కి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గిట్టల యొక్క వైబ్రేషన్స్, అంటే ఇప్పుడు తండ్రి తన పిల్లవాడిని, బిడ్డని మనం ఒంటి మీద పెట్టుకుని గుండెల మీద ఆ పాదాలు తొక్కించుకుంటూ ఉంటాడు. ఎంత ఫీల్ అవుతాడమ్మా? ఎంత ఆనందం ఫీల్ అవుతాడు లేదా? చాలా సంతోషం. మీ నాన్న మీద నువ్వు ఎక్కే ఉంటావు కదా, తొక్కే ఉంటావు కదా ఆ బుడ్డ కాళ్ళతో. చిన్న పిల్లల్ని కూడా మనం ఆ సంతోషం ఫీల్ అవుతుంటాం. అది ఎప్పుడైతే ఆ ఫీల్ భూమి అవుతుంది ఎవరితో? ఆవులతోనే. నాకు ఇప్పుడు కళ్ళు చెమ్మరిస్తున్నాయి, ఏడుపు వస్తుంది దాని గురించి చెప్పాలంటే. ఎందుకంటే జరగబోయే వినాశనం అంత దారుణంగా ఉండబోతుంది. ఆవు యొక్క గిట్టలు భూమి మీద ఎప్పుడైతే వైబ్రేట్ అవుతూ ఉంటాయో, అంటే తిరుగుతుంటాయో, ఇప్పుడు ఇక్కడ 10 ఆవులు ఉన్నాయమ్మా, ఒక 8 ఆవుల్ని మనం కబేళాకు పంపించేసాం. ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి? 2. అంటే 4 కాళ్ళు, 8 కాళ్ళే ఇక్కడ భూమికి తాగుతున్నాయి, మిగతాయి లేవు. మరి అప్పుడు ఆ వైబ్రేషన్ తగ్గిందా లేదా? అలా భూమికి ఎప్పుడైతే తగ్గిపోతుందో భూమి వినాశనానికి ఇన్బ్యాలెన్స్ అవుతుంది, పంచభూతాలు ఇన్బ్యాలెన్స్ అవుతాయి, దాంతో వినాశనం తప్పదనమాట. దానికి ఎగ్జాంపుల్గా ఉదాహరణ కూడా మన దేశంలో కన్నా ఇతర దేశాలలో ఈ యుద్ధాలు రావడానికి అక్కడ గోవులకి ఇంత ప్రాధాన్యత లేకపోవడం, అక్కడ గోవులు లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అంటారా? 100%. ఇక్కడ మనం అంతోకింతో గోపూజ చేస్తున్నాము. భూమి తిరుగుతుంది చక్కగా, ధర్మం 3 పాదాల్లో లేకపోయినా 4వ పాదం మీద నడుస్తున్నా అది భారతదేశం యొక్క వైబ్రేషన్తోనే మొత్తం టోటల్. ఇప్పుడు మన సనాతన ధర్మం కొద్దిగా ఎంతో కొంత హెల్ప్ చేస్తున్నందుకే సనాతన ధర్మానికి కేర్ ఆఫ్ అడ్రస్సే గోవు. అవును. ఆ గోవును మనం చెదిపేస్తామా లేకపోతే అసలు ఎరేజ్ చేసేస్తామా అంటే మన సనాతన ధర్మం కూడా ఎరేజ్ అయిపోతుంది. ఎందుకంటే సనాతన ధర్మం నువ్వు ఈరోజు చూడు ఎంత ముచ్చటగా హోలీ ఆడావు, చక్కగా రంగులు అద్దుకున్నావు, అది నీకు కొద్దిగా డీఫేమ్ అవుతుందని నువ్వు ఫీల్ అవ్వలేదు. చాలా ఆనందంగా ఉన్నావు, చాలా చక్కగా కూడా ఉన్నావు. ఆ హోలీ ఆ సాంప్రదాయాన్ని పాటించి మనం ఉండాలి కదా. ఆవులు తగ్గిపోతే కొద్దీ మనం కూడా ఉండం అనమాట. ఎందుకంటే ఆ బ్రీతింగ్, ఆ కాలుష్యం, ఆ వాటితో మనం తొందరగా ఆయుష్ క్లియర్ అయిపోతుంది. సో అందువల్ల మనం మానవ మనుగడ ఉండాలి అంటే తప్పనిసరిగా సనాతన ధర్మం వర్ధిల్లాలి అంటే తప్పనిసరిగా గోవు స్టాండ్ బై అయి ఉండాలి.
దానికోసమే నేను గోవుని జాతీయ ప్రాణి చేయమని చెప్పి 543 మంది ఎంపీలకి నేను మెమొరాండం సమర్పించడం జరిగింది లాస్ట్ 2 months క్రితం. అది కొంతమంది ఇంప్లిమెంటేషన్ పార్లమెంట్లో కూడా చెప్పారు, రాజస్థాన్ నుంచి కూడా చేశారు, వాళ్ళు కూడా జాతీయ ప్రాణి చేస్తామని ప్రకటించడం కూడా జరిగింది. త్వరలో మన రాష్ట్రాన్ని కూడా చేయాలని, అన్ని రాష్ట్రాలు చేయాలని, దేశం మొత్తం చేయాలని, ప్రపంచం మొత్తం దాని మీద స్టాండ్ బై అవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. గురుగారు, శంభో స్వయంభ కార్యక్రమంలో ఇంకాస్త చాలా మందికి ఆహ్లాదంగా, చాలా ఆశ్చర్యానికి గురి చేసింది ఏంటంటే పంచభూత లింగార్చన అభిషేకం చేశారు కదా, అది చాలా మందికి బాగా నచ్చింది. దాని గురించి ఇంకొంతమంది ఎవరైతే మన ప్రేక్షకులు చూడలేదో వినలేదో వారికి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా తల్లి. ఇప్పుడు ఇక్కడ పంచభూతాలు అనేటప్పటికీ నాకు భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, వీటిలో ఏది ఇన్బ్యాలెన్స్ అయినా ఈ 4 దానికే సపోర్ట్ చేస్తాయి. నేను పో, నేను నీతో రాను అని అనవు. కంపల్సరీ ఇప్పుడు మన కడుపులో ఏదన్నా అగ్నిమాంద్యం జరిగింది, కడుపులో నొప్పి వచ్చింది, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఈ 4 మిగతా 5 ఎలిమెంట్స్లో 4 ఎలిమెంట్స్లో ఇన్బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. దాన్ని సహకరిస్తాయి. అది మంచి చేస్తే మంచికి సహకరిస్తాయి, చెడు చేస్తే చెడుకు సహకరిస్తాయి. అవి కూడా వాటిగా మారిపోతాయి ఆటోమేటిక్గా, అవి కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. దాన్ని సమన్వయం చేయాలంటే ఎలా అనే దాని మీదే రచించినదే పంచభూత శాంతి అభిషేకాలు. ఈ పంచభూత శాంతి అభిషేకాలు మనం సాయంత్రం ప్రదోష నంది పూజ నుంచి స్టార్ట్ చేసి, ఆ ప్రదోష సమయం నుంచిలో అభిషేకం భూశాంతి కోసం చేసి, మనం చేసిన పంచాక్షరి మంత్ర జపం తర్పణాలు చేయటం, క్షర తర్పణాలు చేయటం సాలగ్రామాలన్నిటికీ కూడా. తర్వాత మళ్ళీ జలాభిషేకం, జలశాంతి కోసం. జలశాంతి అభిషేకం భూశాంతి చేయటం వల్ల ఏమొస్తుంది, మనకి భూమి సుభిక్షంగా ఉండటం, భూమిలో భూకంపాలు, అగ్నిపాంజాలు రాకుండా ఉండటం, దీని మీద ఇన్బ్యాలెన్స్ కాకుండా ఉండటం, క్షేత్రం బాగుండి పాడి పంటలు సమృద్ధిగా వచ్చి మనకి తిండికి సరైన పోషకాహారాలు మనకు లభించే విధంగా భూమి మనకి ప్రసాదించమని అడుగుతాం అన్నమాట. జలంలో చూసినట్టయితే జలం వల్ల మనకి సుభిక్షంగా పంటలు పండాలి, అతివృష్టి అనావృష్టిలు కాకుండా సుభిక్షమైనటువంటి వృష్టి రావాలని, మనం తాగే వాటర్ వల్ల మనకి మినరల్స్ అన్నీ రావాలని, మనం ఆరోగ్యంగా ఉండాలని, మనకి ఎటువంటి కరువు కాటకాలు లేకుండా, ఎడారి బతుకులు కాకుండా సస్యశ్యామలంగా ఉండాలని జలాన్ని కోరుకుంటూ అభిషేకం. అగ్ని అభిషేకం చూసారా ఎంత వైబ్రేటింగ్ ఉందో, చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకొకటి, ఫస్ట్ కొన్నిసార్లు మీరు చల్లటి నీళ్ళు, తర్వాత వేడి నీళ్ళు వేడి ప్రదక్షిణ జరిగింది కదా, అగ్నికి సంబంధించింది కదా. అది కూడా చాలా బాగుంది. అవును, ఆ అగ్ని అభిషేకం, అగ్ని శాంతి చేస్తూ అభిషేకం యాక్చువల్గా ఇంకా చాలా పెద్ద, నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా గ్రాండ్గా ఉండబోతుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ చూశాయి, చాలా దేశాలు నన్ను ఇన్వైట్ చేశాయి. ఆస్ట్రేలియా ఒకటి, లండన్ ఒకటి, కెనడా ఒకటి, యుఎస్లో కూడా కొంతమంది అడిగారు. ఇంకా సరైన విధానం వస్తే దాన్ని తప్పకుండా మనం ఈ ప్రోగ్రామ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఆంధ్రాలో కూడా చేయాలని మన గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్కి మనం ఎలా అయితే సపోర్ట్ చేస్తూ వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలని, దేశం రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చేసాము, అలాగే త్వరలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రోగ్రామ్ చేయాలనే సంకల్పం కూడా జరిగింది. త్వరలో దాని గురించి విశ్లేషణ కూడా చేస్తాము త్వరలో. మీరు ఇంతకుముందు ఇతర దేశాలకు వెళ్ళి ఎప్పుడైనా ఇలా చేశారా గురుగారు? ఇలాంటి ప్రోగ్రామ్ చేయలేదు, కానీ వాళ్ళు నన్ను పిలిచి సన్మానాలు అయితే చేశారు. ఈ ప్రోగ్రామ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నమాట. అలాగే వాయువు శాంతి అభిషేకం, వాయు శాంతితో విభూతితో వాయువుతో మనం చేయటం, అది బ్రహ్మీకాల ముహూర్త సమయంలో, అంటే 3 గంటల 33 నిమిషాలకు చేసాం. తర్వాత సూర్యకాల అభిషేకం, అంటే సూర్యుడు కిరణాలు అలా వాటి మీద పడుతుండగా మనం చేసిన లాస్ట్ ఆకాశ శాంతి అభిషేకం. ఆకాశం నుండి ఎంత బాగుండాలని, మనందరినీ దేవతలు సంరక్షిస్తూ చూస్తూ మనకు అన్నీ సుభిక్షంగా ఇవ్వాలని కోరుకుంటూ అది సంకల్పం చేస్తూ ఆ అభిషేకంతో మొత్తం ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం జరిగిందనమాట. అలా మనం ప్రతి శివరాత్రి ఇదే విధంగా చేస్తాము, ఇంకా బాగా చేద్దామని ఈసారి. ఇప్పుడు వచ్చే శివరాత్రికి ఎట్లా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేమా? మీకు ఒక్క ఆవులింతన్నా వచ్చిందమ్మా? అసలు రాలేదు గురుగారు. నేను ఇంకేమనుకున్నానంటే 12-1 గంట వరకు భక్తులంతా కూడా 1 గంటకి నిష్క్రమిస్తారులే అని అనుకున్నాను. బట్ ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ తెల్లవారి 3-4 వరకు కూడా అలానే ఉన్నారు. నేను 7-8 వరకు కూడా కొద్ది కూడా ఆవలింత రాలే, నిద్ర కూడా రాలేదు నాకు. అసలు ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అవును తల్లి, ఇక్కడ చాలామంది నేను కనిపెట్టిన, అంటే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే,
శివరాత్రికి ఇంకా దాదాపు ఒక 35% కూడా రాలేదు. వద్దాం అనుకున్న వాళ్ళలో నేను చెప్పేది, అందరినీ మనం అటెండ్ చేయించలేం కదా. వాళ్ళ కాజెస్ ఏంటంటే, రేపు నాకు జాబ్ ఉంది, ఆఫీస్ ఉంది, రేపు పొద్దున్నే వెళ్ళిపోవాలి, సండే వచ్చింది కదా, మండే పొద్దున్నే ఆఫీస్ ఉంది, మాకు డ్యూటీ ఉంది, అలా చాలామంది స్కిప్ అయిపోయారు. మళ్ళీ వచ్చి సారీ గురువుగారు, లేకపోతే క్షమించండి గురువుగారు రాలేకపోయాం, వచ్చేవాడిని, ఇట్లా ఆఫీస్లో టెన్షన్ ఉంది, ఇట్లా అనేటప్పటికి నాకు వెమ్మటే ఒక ఆలోచన వచ్చింది. ఇది నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా సరే, నెక్స్ట్ శివరాత్రి మరునాడు కూడా జాతీయ సెలవు దినాన్ని ప్రకటించే విధంగా నేను పోరాడదాం, అందరి కోసం ఒక జాతీయ పర్వదినం, ఈ జాతీయ హాలిడేగా నిర్ణయించాలి. శివరాత్రి తర్వాత నెక్స్ట్ రెండో రోజు కూడా అది వారికి ఇవ్వాలి. ఎందుకంటే శివరాత్రికి ఒక డ్రైవర్నే చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రైవరు శివరాత్రికి మన ప్రోగ్రామ్కే వచ్చాడు అనుకున్నాం, జాగరణ చేసి ఉపవాసం చేసి, లేకపోతే ఇంకో ఎక్కడో వెళ్ళాడు, అతను తన జాగారం కంప్లీట్ చేద్దాం అనుకున్నాడు. పూర్తిగా అతను పొద్దు నుంచి మధ్యాహ్నం నుంచి అంతా నెక్స్ట్ డే వరకు కూడా మెగుతూనే ఉన్నాడు. వాళ్ళ బాస్ పిలిచాడు, మరి మనం వేరే ఊరు వెళ్ళాలి అని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎక్కారు కారు. ఇతను జాగారం చేసి రెస్ట్ తీసుకోకుండా కారు ఎక్కాడు. ఒకసారి తూలు వచ్చింది, కారు ఏమవుతుంది, యాక్సిడెంట్ గురవుతుంది. అప్పుడు ఎంత డ్యామేజ్ అవుతుంది, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడతాయి. ఇదొకటే కాదు, దాని ముందు గుద్దినవాడు, అది వెళ్ళి ఇంకోళ్ళని గుద్దిన దానికి ఒక లారీ అనుకుందాం, కుటుంబాలు అసలు ఒక లారీ డ్రైవర్ అనుకుందాం, వాడు మంచి భక్తుడై ఉండొచ్చు. ఇలా అని నేను జాగారం చేయడానికి వీల్లేదని ఆంక్ష పెట్టే అధికారం మనకి లేదు. ఎవరి భక్తి, ఇది శివుడి యొక్క శాసనం. 365 రాత్రులు మీరు గడపండి, ఒక్క రాత్రి మటుకు నాకు ఇచ్చేయండి, అదే మహాశివరాత్రి. మీరు 364 రాత్రులు నిద్రపోవాలి చక్కగా, చంద్రుడి నుంచి శక్తిని తీసుకోవాలి, ఉదయాన్నే లేచి సూర్యుడి నుంచి ఎనర్జీని తీసుకోవాలి. 365 రోజు మటుకు మీరు నిజంగా జాగారం చేసి, నక్తం చేసి, ఉపవసించి, నాతో దగ్గరగా ఉండి, ఇలా పరమేశ్వరుడు మనకి ఎన్నో ఆంక్షలతో అంటే ఆర్డర్ వేసాడని చెప్తాను నేనైతే. సో మనం నిద్రపోయే అర్హత లేదు మనకి శివరాత్రి రోజు. ఏమైంది కదా, ఒక రోజు తినకుండా జాగరణ చేసి తప్ప. కానీ పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు, 11, 12 నుంచి వాళ్ళ స్టార్ట్ అవుతుంది వాళ్ళ గెట్ టుగెదర్స్ ఇప్పుడు అర్ధరాత్రి. సో 3ంటికి పలావులు తింటున్నారు, 3ంటికి ఇడ్లీలు తింటున్నారు, ఎక్కడ చూసినా ఏదో ఒకటి టైమింగ్ లేదు, పాడు లేదు. రాత్రి అంతా చేయండి, మళ్ళీ పొద్దున్నే 12ంటికి లేస్తున్నారు. సో రాత్రిని అనుభవించలేకపోతున్నారు, దీనివల్ల ఆయుష్ పోతుంది వాళ్ళకి. నేను దాన్నే ప్రత్యేకంగా మార్చాలి, మన సిటీలో ఈ కల్చర్ని మార్చాలి ఫస్ట్. ఉదయం పూట దీనివల్ల నైట్ ఎప్పుడైతే మనం మేలుకోవడం, ఒక రోజు 2 రోజులు అంటే కుదరదు, నో ప్రాబ్లం. కానీ ప్రతిరోజు ఇలా చేస్తే ఆయుష్ భంగం అవుతుంది. ఆ ఆయుష్ను తిరిగి తెచ్చుకునే ఒక అద్భుతమైనటువంటి సాధన క్రియ రాత్రి ఏదైతే ఉందో అదే మహాశివరాత్రి. కాబట్టి ఈ శివరాత్రి నేను అందరిని అడిగాను, మీ వయసు ఎంత, 30-40 అయితే, ఆ 40 సంవత్సరాల్లో మీ ఇలాంటి శివరాత్రి చూసారంటే ఎవరు చూడలేదు అన్నారు. మీరు చెప్పండి, మీరు ఇలాంటి శివరాత్రి ఎప్పుడైనా గడిపారా? ఎన్ని ఇయర్స్ లో నేను శివరాత్రి ఎక్కువ ఒకటో రెండో సార్లు గుడిలో గడిపాను, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపాను. నా మొదటిసారి నా అనుభవం చెప్తున్నాను, ఇలాంటి శివరాత్రి నేను ఎప్పుడూ గడపలేదు, చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ అదే చెప్తారమ్మా, ఎందుకంటే అలాంటి అద్భుతమైన వైబ్రేషన్స్తో ఈ ప్రోగ్రాం నడుస్తుంది. పూర్తిగా ఎక్కడ కూడా ఇది దీంట్లో కమర్షియల్ యాక్టివిటీ కానీ ఒక నటించే విధానాలతో కూడిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ప్రజెంట్ అన్ని చోట్ల. అలా కాదు, ఇది పూర్తి రెమిడియల్ ప్రోగ్రామ్ అన్నమాట. నెక్స్ట్ ఇయర్ ఇంకా పకడ్బందీగా, ఇంకా అద్భుతంగా, అంగరంగ వైభవంగా చేయటానికి మేము సిద్ధంగా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయడం జరుగుతుంది. మేము కూడా ఎదురు చూస్తున్నాం ఇలాంటి శివరాత్రులు ఇంకా రాను రాను మన రెండు తెలుగు రాష్ట్రాలు యువతని జాగృతం చేయాలనే సంకల్పం ఒకటి. యువత ఈసారి ఇంకా కంప్లీట్ గా యువత ఇంకా బాగా. మీకు ఇంకా చెప్పడం మర్చిపోయాను, మీ కార్యక్రమంలో ఎక్కువ వచ్చింది యువతనే. అవును, మీరు కూడా బాగా సపోర్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ కి, సపోర్ట్ చేసి యువత బాగా రావాలని కూడా మన ఆర్టీవీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. లైవ్ కూడా ఇచ్చారు. కొన్ని అక్కడ కొన్ని సాంకేతిక లోపాలు కూడా కొద్దిగా జరగటం వల్ల కొద్దిగా లైట్ అవ్వటం జరిగినట్టుంది కొన్ని చోట్ల. అంతా అయితే ఓవరాల్ గా చాలా అద్భుతంగా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. చాలా మంది యువత కూడా, నేను మొదటిసారిగా ఇంతమంది యువతకి శివుడి మీద ఇంత భక్తి ఉందా అని నాకే అనిపించింది. ఎక్కువ అయితే ఈ జాగరణలకి ఎక్కువ అంటే 50-40 ఇయర్స్ వాళ్ళు వస్తుంటారు, కానీ అందరూ కూడా 25 నుంచి 35 మధ్యలో ఉన్న యువకులు యువతిలే వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది నాదైతే నాకు చాలా సంతోషంగా అనిపించింది చూసి. నెక్స్ట్ ఇయర్ ఇంక బంపర్ ఆఫర్ ఏంటంటే, ఈ శివరాత్రి మనకి శనివారం వచ్చిందమ్మా.
ఆహో! ఇంక నెక్స్ట్ డే హాలిడే ఎలా అయినా. ఇంకా సో ఇది ఎక్కడ నిజం. తప్పించుకోలేరు, యువత కంపల్సరీ రావాల్సిందే ప్రోగ్రామ్కి. అవును. కాబట్టి మనం చక్కగా నెక్స్ట్ ఇయర్కి మీకు హాలిడేని నేను తీసుకొస్తాను. హ్మ్. మనం ప్రపంచం మొత్తానికి కూడా శివరాత్రి రెండో రోజు కూడా హాలిడేని డిక్లేర్ చేసే వరకు నేను పోరాడతానని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇక పోరాడాల్సిన అవసరం ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఎలాగో ఉంది కాబట్టి ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి కొద్దిగా అది ప్రయత్నించాలి. ప్రయత్నించాలి. తప్పకుండా అందరూ కూడా అలా ప్రిపేర్ అవ్వండి. శివరాత్రికి నెక్స్ట్ డేని కూడా మీరు పూజ చేసుకుని కొద్దిసేపు రెస్ట్ తీసుకుని తర్వాత మీ దైనందిన కార్యక్రమాల్లో వెళ్ళొచ్చు. ధన్యవాదాలు గురుగారు. చాలా చక్కటి ప్రోగ్రాంలు, కార్యక్రమాలు మీ ద్వారా మన తెలుగు ప్రజలందరికీ కూడా వస్తున్నందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. మీ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములైనందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు గురుగారు. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శుభం భవతు.